నా బంగారం నా బుజ్జి నా బుజ్జి క్షమించు అని అడగడానికి కూడా నాకు ఈ అర్హత లేదు నాన్న. నన్ను క్షమించు అనే హక్కు కూడా నాకు లేదు నాన్న. తప్పైంది స్వచ్ఛమైన కన్న తండ్రి ప్రేమని కాళ్ళతో తన్నిన మూర్ఖురాల్ని నాన్న నేను. నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు. బ్రతిమలాడినా నేను వినలేదు నాన్న. నేను మోసపోయాను నాన్న. నాకు ఇలా జరగాల్సిందే. నాన్న నాన్న ఏంది బంగారు తల్లి? మా కాలేజ్ లో మా ఫ్రెండ్స్ అందరూ కొత్త కొత్త ఫోన్లు వాడుతున్నారు. నా ఫోన్ ఏమో పాతగైంది. నాకు కొత్త ఫోన్ కొనియచ్చు కదా? సరే తల్లి, నీకోసం ఏదైనా చేస్తా. నీకు ఏ ఫోన్ కావాలంటే ఆ ఫోన్ కొనిస్తా. ఇంతకీ ఆ ఫోన్ ఎంత ఉంటుంది? 50,000. సరే తల్లి, కొనిస్తా. మా మంచి నాన్న. నన్ను వెయిట్ చేయించు, నీకు సరదా కదా? అయ్యో సారీ, మా నాన్నతో మాట్లాడి వచ్చేసరికి లేట్ అయింది. సరే, ఇప్పుడు సినిమా టైం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేది ఏం లేదు కానీ ఇంతకీ మన పెళ్లి గురించి మా నాన్నతో ఎప్పుడు మాట్లాడుతావు? మాట్లాడడానికి నాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు నాకు జాబ్ లేదు, నిన్ను పోషించేంత డబ్బు లేదు. డబ్బులు లేకుండా, జాబ్ లేకుండా మీ నాన్నని ఏ మొహం పెట్టుకొని అడగమంటావు? అయ్యో మెంటల్, నువ్వు డబ్బుల గురించి ఏం టెన్షన్ పడకు. మా నాన్న నా చిన్నప్పటి నుంచి నా బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు వేస్తాడు. మనం బ్రతకడానికి కావాల్సిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి. అది కరెక్టే, కానీ మీ నాన్న ఒప్పుకుంటాడో లేదో? అయ్యో, మా నాన్న గురించి నువ్వేం టెన్షన్ పడకు. మా నాన్నని ఒప్పించే బాధ్యత నాది. మా నాన్న నేనేం చెప్తా వింటాడు. అందరిలాగా మా నాన్న కాదు. అది కరెక్టే, కానీ నేను మాట్లాడాలంటే ఫస్ట్ నీకు మాట్లాడాలని లేదు. సరే సరే కూల్, రేపన్న నేను వచ్చి మాట్లాడతా, కానీ
ఇప్పుడు మ్యాచ్ ని ఎట్లా అయిపోయింది, ఫస్ట్ షో కన్నా వెళ్దాం పదా. సరే. అసలే చిరంజీవి సినిమా, దా ఎక్కువ. నమస్తే అన్న, ఎటు పోతున్నావే? నమస్తే సీనన్న, నీ దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వస్తున్నావా? ఏం పని? ఏం లేదు సీనన్న, ఒక 50,000 అవసరం పడ్డది. షేప్ అయితేమో మళ్ళీ ఒక 2 నెలలు ఇచ్చేస్తా అని చెప్పి వచ్చింది. 50,000 ఎందుకే? ఏం లేదన్న, ఫోన్ కొందామని. ఇప్పుడు పిల్లలందరూ కొత్త కొత్త ఫోన్లు వాడుతున్నారు కదా, నా బిడ్డ కూడా ఓ ఫోన్ కొనిస్తా అని. ఏంది అనమన్నా, ఈ ఫోన్ కొనడానికి నా దగ్గర పైసలు అడుగుతున్నావు? రేపు బిడ్డ పెళ్ళి ఎట్లయితే నువ్వు? అది పుట్టినప్పటి నుంచి నా రెక్కల కట్టమంతా దాని పెళ్లి కోసమని దాని బ్యాంక్ ఖాతాలనే ఎత్తునే. ఈ ఫోన్ కోసం తీసుడు ఎందుకని నీ దగ్గరికి అప్పుకొచ్చిన. ఒక 2 నెలలు ఇచ్చేస్తా సీనన్న. అట్లనే అనవన్నా, నీ బిడ్డ అంటే ఎంతో ప్రేమనే. అప్పటి వరకు నేను ఫోన్ పే ఎత్తా తీయే. నాకు కొద్దిగా పని ఉండదు. రైట్, బాయ్. సరే సీనన్న. అగో అన్న, మొత్తం డీసెంట్ తయారైనా ఎటు పోతానవే? ఇవాళ వైష్ణవ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్నతో మా పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్తున్నా, అందుకే. ఏంది, నువ్వు పెళ్లి చేసుకుంటానా? ఏ ఊకో అన్న, మజాక్ చేయకు. నిజమేరా, అయినా నేను దాన్ని పెళ్లి చేసుకునేది దాని మీద మనసు పడి కాదు, దాని బ్యాంక్లో ఉన్న డబ్బుల కోసం. పిచ్చిది, దాన్ని నిజంగా ప్రేమిస్తున్నానని భ్రమపడుతుంది. చూడు బాబు, మీరు ఎవరి గురించి మాట్లాడుతారో నాకు తెలియదు కానీ ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోడు తప్పు బాబు, మంచిది కాదు. వచ్చిండయ్యా, అది చెప్పడానికి నువ్వేమన్నా ధర్మాత్మనా? పోయి నీ పని నువ్వు చూసుకో. పో. ఏం మనుషులో ఏమో, ఏం గుణాలో ఏమో. అరే ఇక్కడ పోతారా? హాయ్. హాయ్. థ్యాంక్ యూ. సారీ వెయిట్ చేయించినందుకు. ఏం పర్లేదు, నీకోసం 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా. అయినా నీకోసం వెయిట్ చేసినా నాకు బాగానే ఉంటుంది. నీకు బాగానే ఉంటది కానీ నాకు బాగాలేదు. ఎప్పుడొచ్చి మా నాన్నతో మాట్లాడుతావు పెళ్లి గురించి? కూల్ కూల్, ఇప్పుడు వచ్చింది అందుకే కదా. పోదాంపా. దా. వైషు, మీ నాన్న ఏమన్నాడుగా? నాకెందుకో భయం అవుతుంది. ఏం కాదు, మా నాన్న నా మాట కాదన్నాడు. నువ్వేం భయపడకు. దా. నానా నానా బిడ్డ ఎంత పని చేసినావమ్మా వీడు. అరే అరే, వీడు దుర్మార్గుడమ్మా. అరే, నా కూతురు జీతంతో ఆడుకుంటావా? నా కూతురు జీతం నువ్వు. అరే ఇతన్ని నేను ప్రేమిస్తున్నా, మీకు చెప్పి పెళ్లి చేసుకుందామని ఇతను తీసుకొని వచ్చిన. మీరెందుకు ఇట్లా చేస్తున్నారు? అమ్మా, వీడి గురించి నీకు తెలియదమ్మా. వీడు మోసగాడమ్మా. వద్దమ్మా, వద్దు. వీడు మోసగాడు, వద్దు. వద్దమ్మా, వద్దు. అప్పన్నానా, మీరు అందరు తండ్రులా కాదనుకున్నాను అన్న, కానీ మీరు కూడా అందరిలానే ఇస్తున్నారు. ఛీ, ఇక మీరు మారరు. పదశ్రీను, ఈయన మన ప్రేమని అర్థం చేసుకోడు. వద్దమ్మా, వద్దు తల్లి. అమ్మా, వద్దా తల్లి, వద్దు తల్లి. అమ్మా, వద్దమ్మా, మోసగాడు, మోసగాడు. వద్దమ్మా, వద్దాడు తల్లి. నీకు జీవితం ఖరాబ్ చేసుకో తల్లి. నా మాట నమ్మా. అమ్మా తల్లి, అమ్మా తల్లి, వద్దమ్మా, వద్దు తల్లి, తల్లి. అయ్యో నా మగ తల్లి. అమ్మా, వద్దు. వెళ్ళ తల్లి, అమ్మా.
చాట్ చేస్తున్నావు? ఏయ్, నేను ఎవరితో చాట్ చేస్తే నీకెందుకే? అయినా నువ్వు నా ఫోన్ ఎందుకు చూస్తున్నావు? అంటే నేను ఉండగా నువ్వు ఎవరితో చాట్ చేస్తున్నావు? ఎవరితో చాట్ చేస్తలేను. మై లవ్ ఏంది? అవన్నీ నీకెందుకు? అయినా పని మనిషిగా పడి ఉంటావు అనుకుంటే ఏంది ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? నువ్వు తాళి కట్టిన భార్యని. నువ్వు నన్ను భర్త అనుకుంటున్నావు కావచ్చు, కానీ నేను మాత్రం నిన్ను పని మనిషి అనుకుంటున్నా. అర్థమైందా? అధికారం చెలాయించడానికి ప్రయత్నించకు. అసలు ఏంది నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎన్ని మంచి మాటలు చెప్పి చేసుకున్నావు, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఏయ్, ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకుంది నీ బ్యాంక్ బ్యాలెన్స్ కోసమే, నీ కోసం కాదు. అవన్నీ మాయ మాటలే. ఏం లేదు బేబీ, అదొక వేస్ట్ మ్యాటర్. కానీ ఏం చేస్తున్నావు ఇప్పుడు? అసలు నన్ను మోసం చేయడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది శ్రీను? ఒక్క నిమిషం ఉండు. ఏంది చూస్తున్న కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు నువ్వు నా ఇంట్లో ఉండే అర్హత లేదు. ఛీ, ఇలాంటి వాడి కోసమా నన్ను కన్ని పెంచి కంటికి రెప్పలా కాపాడుకున్న నా కన్న తండ్రిని వదిలేసి వచ్చిన? నేను లేకుండా అక్కడ మా నాన్న ఎంత బాధ అనుభవిస్తున్నాడో. నాన్న, ఆ రోజు నీ మాట వినుంటే ఈరోజు నాకు ఇలా అయ్యేదే కాదు. నాన్న, నేను నీ దగ్గరికే వస్తానన్నా, నాకెవరు వద్దు, నువ్వు ఉంటే చాలు నాన్న. ఒక తండ్రి తన కూతుర్ని ఎప్పుడూ వజ్రంలా చూస్తాడు. విలువ తెలిసిన వాడి చేతిలో పెడితే కిరీటంలా నెత్తిన పెట్టుకుంటాడు. అదే విలువ తెలియని వాడికి ఇస్తే రంగురాయనుకొని విసిరేస్తాడని ఎంతో జాగ్రత్త పడతాడు. స్వార్థపు ప్రేమ కోసం స్వచ్ఛమైన తల్లిదండ్రుల ప్రేమని కాలితో తన్నద్దు. హాయ్ అండి, వెల్కమ్ టు నమస్తే వరంగల్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా మా వీడియో ఎలా ఉంది? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.